కల్కి 2898 ఏడీకి సంబంధించి ఇప్పుడు ఇంకొక కొత్త న్యూస్ అయితే బయటకు వస్తుంది. అది ఏంటి అంటే కమల్ హాసన్ గారు కూడా అందులో ఒక పాత్ర చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో ప్రభాస్ హీరోగా, దీపికా పడుకునే అండ్ అలాగే దిశా పట్నాని హీరోయిన్స్గా నటిస్తున్నారు. అశ్వత్థామ క్యారెక్టర్లో అయితే మనకి అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. అలాగే ఇంకా ఎంతోమంది ఈ క్యారెక్టర్స్ కొన్ని పాత్రలు పోస్తున్నారు. నిన్ననే మనకి బుజ్జి గ్లిమ్స్ అయితే తెలిసింది. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఇంకొక కొత్త విషయం ఏంటి అంటే కమల్ హాసన్ గారికి క్యారెక్టర్ జస్ట్ ఒక 20 మినిట్స్ మాత్రమే ఉందంట. ఓవరాల్ సినిమా మొత్తంలో కమల్ హాసన్ గారి పాత్ర సెకండ్ పార్ట్లో అంటే ఇంటర్వెల్ తర్వాత జస్ట్ 20 మినిట్స్, అది కూడా వేరే ఎవరితోని కాకుండా ఓన్లీ ప్రభాస్తోని మాత్రమే 20 మినిట్స్ సీన్ ఉందంట. అయితే ఇప్పుడు ఈ సీన్ గురించి ఎందుకు ఇంత హాట్ టాపిక్ అవుతుంది అంటే జస్ట్ 20 మినిట్స్ కోసం ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ అంత ఉందన్నమాట. ఎంత అనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ మీరు తెలియజేయండి. నేను వీడియో ఎండ్లో ఖచ్చితంగా చెప్తాను. కమల్ హాసన్ గారు యాక్టింగ్కి పెట్టిన పేరు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ చేస్తే ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా అరే ఏమన్నా యాక్టింగ్ చేశారా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా మన తెలుగు ఇండస్ట్రీలో కమల్ హాసన్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. మరి ఇప్పుడు కల్కి 2898కి సంబంధించి మనం చూస్తే అందులో ఆయన పాత్ర కూడా ఒక స్పెషల్ పాత్ర అన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రభాస్తో పాటు ఉన్న సీక్వెన్స్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే దానికి సంబంధించి ఫ్యూచర్లో గ్లిమ్స్ కూడా ఇస్తాము అని చెప్పేసి నాగ్ అశ్విన్ గారు అలాగే టీంకి సంబంధించిన వాళ్ళు కూడా బయట చెప్పడం జరిగింది. అయితే ఈ 20 మినిట్స్ క్యారెక్టర్ కోసం కమల్ హాసన్ గారు తీసుకున్న రెమ్యూనరేషన్ అక్షరాల 10 కోట్లంట. 10 కోట్లు అంటే చిన్న విషయమా అని చెప్పేసి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా అంత తీసుకున్నారా లేదా అనేది చాలా మట్టుకు తెలియదు. కానీ కమల్ హాసన్ గారి స్టేటస్ అలాంటిది. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఒక ట్రెండింగ్ మనిషి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడే కాకుండా 90s 80s జనరేషన్ వాళ్ళందరికీ కమల్ హాసన్ ఒక ఫేవరెట్ హీరో. అండ్ ఇప్పటి జనరేషన్కి కూడా కమల్ హాసన్ గారు అంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది హార్ట్లో. ఆయన మూవీ వస్తుంది అంటే ఖచ్చితంగా మనం అందరం వెళ్ళి ఇప్పటికీ సినిమా థియేటర్లో చూస్తున్నాం. అటువంటిది ఆయన ఒక గెస్ట్ రోల్లో, ఒక క్యామియో రోల్లో వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ అయితే దీనికోసమే వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఆ 20 మినిట్స్ రోల్ కోసం ఆయన నిజంగా 10 కోట్లు తీసుకున్నారా లేదో మనకైతే తెలియదు. కానీ బయట వైరల్ అవుతున్న ఈ న్యూస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అండ్ అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్రెండింగ్ అవుతుంది. మరి చూద్దాం, ఫ్యూచర్లో తెలుస్తుంది ఎప్పుడు ఏంటి అనేది.